ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ శివగాయత్రి జ్యోతిష్యాలయము. ఈరోజు మనం తెలుసుకుంటున్న విషయం ఏమిటంటే, మానవులకు పితృదోషం ఏర్పడేందుకు గల కారణాల గురించి తెలుసుకుందాము. వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి జన్మకుండల్లో కొన్ని గ్రహాలు సన్నివేశాల వలన పితృదోషం ఉన్నట్టుగా గుర్తించవచ్చును. ఆయా గ్రహాలు సన్నివేశములు ఏమిటి అన్న సంగతిని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. పితృదోషముకు ముఖ్య కారణము జన్మకుండల్లో రవిగ్రహం మరియు శనిగ్రహములకు మధ్య ఉన్న సంబంధముగా చెప్పవచ్చును. రవి శని గ్రహములో ప్రవర్తన చెందితే, రవి రాశిలో శని మరియు శని రాశిలో రవి ఉంటే దానిని పితృదోషంగా గుర్తించాలి. రవి శని ఒకరిపైన మరొకరు దృష్టి పడినప్పుడు లేదా రవి శనులు కలిసి ఒకే భావంలో ఉన్నప్పుడు జాతకునికి పితృదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఇక్కడ రవి శని సంబంధము లాగానే జాతకంలో గురు బుధు గ్రహాల వలన కలిగే సంబంధములు కూడా పితృదోషమును సూచిస్తాయి. కాకపోతే గురువు బుధు వలన కలిగే పితృదోషము ఎక్కువ ప్రభావము చూపదు. ఐందవ పురాణాల ప్రకారంగా మనము పితృదేవతలు గతించి తండ్రి తాత ముత్తాత జీవించి ఉన్నప్పుడు చేసిన దోషములు పాపములు దైవోపచారములు శాపంగా మారి తరువాత గతిలో తరములో వారిని కూడా ప్రభావితము చేస్తాయి. దీనినే పితృదోషముగా చెప్పబడింది. కానీ నిజానికి ఒక వ్యక్తి తాను గత జన్మలో చేసిన పాపపుణ్య కార్యముల వలన మాత్రమే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ లోకములో కొన్ని కోట్ల ఆత్మలకు శాంతి కలగలేదు. ఆ ఆత్మలు అందరూ కూడా ఇప్పుడు నివసిస్తున్న వారికి ఎవరో ఒకరికి పూర్వీకులై ఉంటారు. పూర్వీకులకు తాత తండ్రి ముత్తాత గతించిన తర్వాత అటు మోక్షము పొందక ఇటు ఇంకొక జన్మ ఎత్తే పాప ప్రక్షాళనము చేసుకోలేక పునర్జన్మ లేక ఊర్ధ్వలోకంలో ఉన్నవారిని పితృదేవతలుగా అంటారు. ఈ పితృదేవతలు మన DNA రూపంలో గోత్రమును కొనసాగిస్తూ కుటుంబంలో మగవారులైతే వై రూపంలోగా ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పితృదోషము వలన బాధపడతాడో ఆ వ్యక్తి తర్వాత తరములో కొడుకు మనవడు చూపుటకు కష్టతరము అవుతుంది. ఆ వ్యక్తి సంతానము కలగకపోవటము లేదా తన సంతానము తన నుండి విడిపోవటము లేదా వంశాభివృద్ధి కలిగే పుత్ర సంతానము కలగకపోవడం లాంటివి పితృదోషం ఉన్న వారికి అనుభవించవలసి ఉంటుంది. అందుకు పితృదోషం వలన మానవుడు ఎదుర్కొనే ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి. పితృదోషమున్న వ్యక్తి తన గోత్రమును కొనసాగించుటకు పుత్ర సంతానము కలగకపోవడము, పితృదోషమున్న వ్యక్తి అసలు సంతానము కలగకపోవటము, పితృదోషమున్న వ్యక్తికి తరచుగా అబార్షన్లో గర్భవిచ్యుతులు జరగడము, సోదర సోదరులకు మధ్య విభేదాలు వచ్చి విడిపోవటము, పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క పుత్రుడు ఎటువంటి కారణం లేకుండా విద్యుత్ లేదా ఉద్యోగం మధ్యలో అంతర్ధాముగా ఆపివేయడము జరుగుతుంది. పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానము వివాహము చేసుకునేందుకు అంగీకరించకపోవడము జరుగుతుంది. పితృదోషం ఉన్న వ్యక్తికి వివాహం చేసుకునేందుకు సరైన వారు దొరకకపోవడము, పితృదోషం ఉన్న వ్యక్తికి శారీరక పరంగా కానీ లేదా సామాజిక పరంగా కానీ ఉన్న లోపం వలన పెళ్ళి ఆగిపోవడము లేదా సంతానము కలగకపోవడము జరుగుతుంది. పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానం అతి చిన్న వయసులోనే మద్యానికి కానీ వ్యభిచారికి అలవాటు కానీ పడడం జరుగుతుంది. పితృదోషం ఉన్న వ్యక్తి సంతానముకు వివాహము జరగక మునిపే లేదా వివాహం జరిగి వారసులకు జన్మనివ్వక ముందే గతించడము జరుగుతుంది. శారీరక లేదా మానసిక దౌర్బల్యం వలన కలిగిన సంతానముకు జన్మనివ్వటము ఇవ్వకపోవడము జరుగుతుంది. పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క ఇంటిలో తరచుగా పాలు పొంగిపోవటము,
కొత్త గోడలకు త్వరగా చీలికలు రావటము, నీటి పంపులు లీకు రావటము, కుళాయిలు నీరు కారుతూ ఉండటము తరచుగా జరుగుతూ ఉంటాయి. పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క వ్యాపారము అప్పులు నష్టంలో కలగడము జరుగుతుంది. పితృదోషం ఉన్న వ్యక్తి ఉద్యోగం మారుతూ ఉండటము లేదా ఉద్యోగం లేకపోవటము జరుగుతూ ఉంటుంది. పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానము పెద్దవారిని గౌరవించక అతి దుర్వాసనతో అతి భయంకరమైన మాటలతో మాట్లాడడము, చెడుగా ప్రవర్తించడము జరుగుతుంది. ఈ విధంగా పితృదోషం ఉన్న వారికి సంఘటనల గురించి ఇప్పుడు మీకు వివరంగా తెలియజేశాను. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఏ గ్రహము సన్నివేశము పితృదోషమును సూచిస్తుందో ఇప్పుడు మీకు వివరంగా తెలియజేస్తాను. 1 శుక్రుడు, శని, రాహువు లేదా 3 గ్రహాలలో ఏ 2 గ్రహాలైనా జన్మకుండల్లో పంచమ భావంలో ఉంటే రవి పాపగ్రహంగా మారి ఆ పైశాచిక ప్రభావం జాతకుడిపైన చూపుతాడు. 2 జన్మకుండల్లో 4వ భావంలో కేతువు ఉండి ఆ జాతకుడు చంద్రగ్రహము యొక్క పైశాచిక ప్రభావము ఎదుర్కొంటాడు. 3 బుధుడు లేదా కేతువు లేదా బుధు కేతులు కలిసి లగ్నంలో కానీ 8వ భావంలో కానీ ఉంటే జాతకుడికి కుజుడి యొక్క పైశాచిక ప్రభావం ఫలితము అనుభవిస్తాడు. 4వది జన్మకుండల్లో చంద్రుడు 3వ భావం లేదా 6వ భావంలో ఉండి జాతకుడు బుధుని యొక్క పైశాచిక ప్రభావాన్ని ఎదుర్కొంటాడు. 5 శుక్రుడు, బుధుడు లేదా రాహువు ఈ 3 గ్రహాలు ఏ 2 గ్రహాలు కానీ లేదా 3 గ్రహాలు కానీ 2వ భావంలో లేదా 5వ భావంలో లేదా 9వ భావంలో లేదా 12వ భావంలో ఉంటే ఆ జాతకుడు గురువు వలన తీవ్రమైన వ్యతిరేక ఫలితములు అనుభవిస్తాడు. జాతకంలో రవి లేదా చంద్రుడు లేదా రాహువు లేదా ఏ 2 గ్రహాలు లేదా ఈ 3 గ్రహాలు కలిసి 7వ భావంలో ఉన్నట్టయితే జాతకుడికి శుక్రుడు కలిగించే వ్యతిరేక ఫలితాలు అనుభవిస్తాడు. రవి, చంద్రుడు లేదా కుజుడు లేదా వీటితో ఈ 2 గ్రహాలు లేదా ఈ 3 గ్రహాలు కలిసి 10వ భావంలో లేదా 11వ భావంలో ఉంటే జాతకుడు శని వలన విపరీతమైన చెడు ఫలితాలు అనుభవిస్తాడు. 8 రవి లేదా శుక్రుడు లేదా ఇద్దరు 12వ భావంలో ఉండి జాతకుడు రాహువు వ్యతిరేక ఫలితములను అనుభవిస్తాడు. 9 చంద్రుడు లేదా కుజుడు 6వ భావంలో ఉంటే జాతకుడు కేతువు వలన చెడు ఫలితాలను అనుభవిస్తాడు. ఈ విధంగా జన్మకుండల్లో 9వ స్థానానికి ఉన్న ప్రభావాలను బట్టి పితృదోషం నిర్ధారణము జరగవచ్చును. ఎందుకంటే గత జన్మల నుండి మిగిలిన కర్మ భారము తెలియజేసేదే ఈ 9వ భావము. ఈ 9వ భావంలో లేదా శని లేదా రవి ప్రభావితము చేయడం వలన సమస్యలు వస్తాయి. ఎవరైతే చేతబడి, చిర్లంగి మొదలైనవి లాంటివి కుతంత్ర శక్తులను కుతంత్రముగా తంత్రముకు చాలా తేడా ఉంది గమనించగలరు. ఆచరించి కేవలం స్వలాభము కోసమే లేదా కక్ష సాధింపు కోసము లేదా ఇతరుల నుండి ధనం పొందుట కోసము ఈ కుతంత్ర శక్తులను ఇతరులపైన ప్రయోగించేవారు వారు చేసిన దుష్కార్యము పాపములను వారు గతించిన తర్వాత వీరు తర్వాత తరం వారు కొడుకు మనవడు కూడా అనుభవించవలసి వస్తుంది. వీరి వారసత్వం కూడా ఈ పితృదోష పరిణామాలు చూపుతాయి. తరువాత అదే గోత్రములో జన్మించే ముందు కూడా జన్మములో చేసిన పాపములు ఫలితములు ఇహజన్మలో అనుభవిస్తారు. పితృదోషం ఉన్నవారు పాటించవలసిన నియమాలు తెలియజేస్తాను. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదము తీసుకోవాలి. గతించిన పితృదేవతలకు సాంప్రదాయబద్ధంగా శ్రాద్ధము కర్మలు జరిపించాలి. గతములో చేసిన పాపకార్యాలు మనసులోనే ప్రాయశ్చిత్తము తెలుసుకోవాలి. శారీరకం లేదా మానసికంగా దుర్బలము ఉన్న వారికి అనాథాలకు తన సంపాదనములో 5-10% దానము చేయాలి. కుటుంబములో మరియు సోదర సోదరులతో మంచి అన్యోన్యతగా పాటించాలి. దైవానుగ్రహం మరియు పూర్వీకుల ఆశీర్వాదము కొరకు ఒక పేదింటి అమ్మాయికి ఒక వ్యక్తితో వివాహము జరిపించే బాధ్యతను తీసుకోవాలి. రావి చెట్టుకు నీరు పోస్తూ అమావాస్య పౌర్ణమి రాత్రులలో ఉపవాసం పాటించాలి.
జాతక చక్ర పరిశీలన ద్వారాలో చూడవలసిన అత్యంత ప్రధాన అంశము దోషములు, శాపములు. వాటి యొక్క ప్రధానమైన మరియు జాతకునికి అవయోగాలు, అరిష్టములు కలగజేసేది పితృదోషము, పితృశాపము. ఈ శాపదోషము ఏర్పడడానికి కారణము చనిపోయిన వారికి కర్మకాండంలో చేసే లోపాలు, తప్పులు మరియు గతించిన వారు చేసిన దోషములు, పాపములు. అందుచేతనే కారణము ఏది ఏమైనప్పటికీ కూడా పితృశాపం ఉన్నవారు గోకర్ణ బలి, నారాయణ నాగబలి, బ్రాహ్మణులకు భోజనము, బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదము, బ్రాహ్మణుల యొక్క సాంగత్యమును వంటి పరిహారముల ద్వారా ఈ దోషము నుండి, శాపం నుండి విముక్తి పొందవచ్చును. ఈ దోషమునకు పక్షి దోషము, పక్షి శాపము జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా కేరళ కర్మ జ్యోతిష్య తాళపత్ర గ్రంథాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ పరిహారములు పూర్తి తాంత్రిక విధానంలో, వామాచారంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది ఒక కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో అర్చకులు, ఋత్వికులు మాత్రమే చేయగలని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. చాలా కాలం నుండి బాధిస్తున్న కుటుంబ వ్యక్తులు సమస్యలు, కోర్టు సంబంధమైనవి సమస్యలు, యువకులకు ప్రేమ వ్యవహారాలు, మాట వినకపోవడం, ఇంట్లో అనేకమైన సమస్యలకు శీఘ్ర పరిష్కారము శ్రీ 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 శివగాయత్రి స్వామి గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క అనేకమైన సమస్యలకు చక్కటి తాంత్రిక పరిహారము తెలియజేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. ఏది ఏమైనా కూడా గురువుపైన నమ్మకము, విశ్వాసము, భగవంతునిపైన అమితమైన భక్తిని ఉంచి ఆచరిస్తే ఖచ్చితంగా ఫలితము లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహము కానీ అనుమానము కానీ లేదు. సర్వే జనా సుఖినో భవంతు.